రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేయుచున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల అగ్రిమెంట్ జీవోని వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఈ నెల 20వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు సమ్మెకి దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వర డిమాండ్స్ తో కూడిన విజ్ఞాపన పత్రాన్ని యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. కష్టపడి పనిచేస్తున్న ముఠా కార్మికులకు ఇవ్వవలసిన కూలీ బిల్లులు సకాలంలో చెల్లించాలని అన్నారు. కూలీ రేట్ల అగ్రిమెంట్ జీవోను విడుదల చేయకుండా కార్పొరేషన్ అధికారులు మీనమేషాలు లెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు సంక్షేమ పథకాలని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేస్తున్నా కానీ వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. దీనిలో భాగంగా కార్మికులకు సంబంధించిన కూలీ రేట్ల జీవోని జనవరి 1వ తారీఖున విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 11 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విడుదల చేయని నేపథ్యంలో ఏఐటీయూసీ సివిల్ సప్లైస్ యూనియన్ నుంచి ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని రాష్ట్ర సివిల్ సప్లైస్ యాజమాన్యానికి నోటీస్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరానికి ఇచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారికి, అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారికి రాష్ట్రంలోని సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి సమస్యల్ని పరిష్కరించాలని తెలియజేయాలని వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సివిల్ సప్లైస్ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.